సార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నలజ్నవ్ గారు తిరుమలకెళ్ళి తలనీలాలు సమర్పించారు కదా. దానిపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అది తప్పు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? కొంతమంది సన్యాసులకి ఈ మధ్యకాలంలో ట్రోల్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆమె విదేశీయురాలు అయినా కూడా మన భారతీయుడిని అయినా సనాతన సాంప్రదాయాన్ని నమ్మేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె క్రిస్టియన్ భావజాలం ఉన్న హిందువుగానే బతుకుతుంది కదా. ఆమె పూర్తిగా హిందువుగా బతుకుతుందంటే మనం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అంటున్న సందర్భంలో తన బిడ్డకి అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో స్వామి వెంకటేశ్వర, నా బిడ్డ ఆపద నుంచి గట్టెక్కేలా ఉంటే నేను వచ్చి నీకు తలనీలాలు సమర్పించాలని మొక్కుకున్న సందర్భంలో ఆమె తీర్చుకున్న మొక్కుబడిది. ఎంత గొప్ప సాంప్రదాయానికి తెరదీసింది ఆమె. ఆమెనమ్మ మళ్ళీ ట్రోల్ చేయడం ఈ వ్యధలో నాకు అర్థం కాదు. ఒక విదేశీ రాయిలై ఉండి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మన సాంప్రదాయాన్ని పాటిస్తూనే నేను క్రిస్టియన్ అయినా సరే పూర్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, ఆ దైవాన్ని నమ్మాను, నేను నా మొక్కుబడి తీర్చుకోవడానికి వెళుతున్నానని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళినటువంటి మహాసాధ్వి ఎవరన్నా ఉన్నారంటే విదేశీయురాలు అయినా కూడా మన అన్నాలజ్నవ్ గారు. అలాంటి ఆమెను పట్టుకుని ట్రోల్ చేస్తే సన్నాసులకి ఏం చెప్పాలి మనం? అంటే కొంతమంది ఏమంటున్నారంటే కేవలం భర్త లేని వాళ్ళు మాత్రమే గుండు కొట్టించుకోవాలంటున్నారు. ఇది ఎప్పుడైనా విన్నారు ఈ ఆచారం? వెట్చారు ఏదోలు వాళ్ళకి సాంప్రదాయం గురించి తెలియదు అనుకుంటా. నాకు 50 సంవత్సరాల వయసు. చాలామంది మా అమ్మలు మా అమ్మమ్మలు మా ఊరిలో చాలామంది గుండ్లు కొట్టించుకుంటారు. ఎవడో సన్నాసి ఇలా కావాలని సృష్టిస్తే నిజమేనేమో అనుకునే ప్రమాదం ఉంది నిజంగా చెప్పాలంటే. ఆమె అకుంఠిత దీక్షతో పూర్తిగా అసలు ఆడవారు 3 కత్తిర్లు మాత్రం ఇచ్చే ఆచారం ఉంది మనకి. ఎందుకంటే అంత తలను మళ్ళీ 10 సంవత్సరాల దాకా పెంచలేరు, 10 సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు ఆడవారు భయపడతారు, ఏంటి గ్లామర్ పోతుందేమో అదేమో. తన బిడ్డే బతికినప్పుడు నాకు ఈ భయం ఎందుకు పూర్తిగా తలనీలాలు సమర్పించడమే కాకుండా అన్నప్రసాదం నిమిత్తం 17 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఆమె పట్ల చాలా గౌరవంగా మాట్లాడాలి మన సాంప్రదాయం. మనం ఎందుకంటే 17 లక్షలు ఇవ్వడమే కాకుండా ఆమె వడ్డించే కార్యక్రమం, తర్వాత పూర్తిగా అన్నప్రసాదాన్ని స్వీకరించిన తీరు చాలామంది ఆశ్చర్యపోయారు వాస్తవంగా చెప్పాలంటే. అంత గొప్పగా మన సాంప్రదాయాన్ని ఆమె గౌరవించింది. ఈ సందర్భంగా మనం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయాలా. ఆమెని మనం చాలా గౌరవ మర్యాదలతో మాట్లాడాలి. అప్పుడే మన సాంప్రదాయానికి మన దేశ గౌరవానికి గుర్తింపు వస్తుంది. అంతేగాని సన్నాసి మాటలు చేతగాని మాటలు మాట్లాడే వాళ్ళ వల్ల దేశానికి గుర్తింపు రాదు. విదేశీయులు చాలామంది ఈ రోజుల్లో విదేశీయులు మన సనాతన సాంప్రదాయాన్ని చాలా నిబద్ధతతో చాలా సంతోషకరంగా స్వీకరించి ఈరోజు భారతదేశం సనాతన సాంప్రదాయం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి వేణువుల్లో చాటుతూ దేశ విదేశాల్లో ఆనందంగా మన సాంప్రదాయాన్ని పాటిస్తుంటే ఇక్కడున్న సన్యాసులు మన సాంప్రదాయం గురించి ఆలోచించకుండా మాట్లాడుతూ ఎవరైనా విదేశీయులు నమ్మితే వాళ్ళని వేలంవేరి చేస్తూ మాట్లాడుతున్నారు. అలాంటి వెధవల గురించి మనం మాట్లాడడం అనవసరం. మన దేశ సాంప్రదాయం మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా విదేశీయులు మన సాంప్రదాయాన్ని నమ్మితే వాళ్ళు మన అతిథులు కాబట్టి వాళ్ళని అధిక మర్యాదలతో నమస్కారం చేసి సంస్కారంగా బతకండి రా బాబు సన్నాసులారా మన వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంది. హాయ్ సార్, నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నలజ్నవ్ గారు తిరుమలకి వెళ్ళి తలనీలాలు సమర్పించి గుండు కొట్టించుకున్నారు కదా. దాన్ని కొంతమంది ఏంటంటే అది తప్పు అంటున్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఎందుకండి తప్పు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆమె ఒక విదేశీయురాలు అయినా కానీ వెంకటేశ్వర స్వామి వారి మీద నమ్మకంతో డిక్లరేషన్లో సంతకం చేసి నేను దేవుడిని నమ్ముతున్నానని చెప్పి లోపలికి వెళ్ళి తలనీలాలు సమర్పించి అన్నప్రసాదానికి 17 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అలాగే స్వామివారి ప్రసాదం స్వీకరించి నిండు హిందువులాగా అంటే చీర ఇవన్నీ కట్టి నిండు హిందూ సాంప్రదాయం మహిళలాగా బ్రహ్మాండంగా అసలు నిజంగా రియల్గా హిందువులాగా ఉన్నాం. హిందూ సాంప్రదాయాన్ని కరెక్ట్గా పాటించున్నాం. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరైనా కానీ దేవుడి మీద నమ్మకం ఉంటే నేను ఈ దేవుడిని నమ్ముతున్నానని చెప్పి డిక్లరేషన్లో సంతకం పెట్టి వెళ్ళొచ్చు. తిరుమలలో అది ఉండదు ఎప్పటి నుంచో. అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని కొలిసేటప్పుడు డిక్లరేషన్లో సంతకం పెట్టి వెళ్ళొచ్చు. అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉండిద్ది, ఎంతోమంది విదేశీయులు వస్తున్నారు. అలాగే అయోధ్య ఉంది, ఎంతోమంది విదేశీయులు వస్తున్నారు. అలాగే మన హిందూ ధర్మం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందూ ధర్మం భారతదేశంలో బ్రహ్మాండంగా ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశంలో కూడా
ఈరోజు హిందూ ధర్మం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అందుకని మన హిందూ ధర్మం మీద నమ్మకం ఉందో అన్ని మతస్థులు కూడా వచ్చి ఈరోజు హిందూ మతంలో చేరుతున్నారు. ఇబ్బంది ఏముంది? అంటే కొంతమంది ఏమంటున్నారంటే కేవలం భర్త లేని వాళ్ళు మాత్రమే గుండు గీయించుకోవాలి, లేదంటే 3 కత్తులు ఇవ్వాలి అంటున్నారు. దానికి నిజమంటారు. అంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళి గుండు గీయించుకున్న ఆడవాళ్ళంతా భర్త లేని వాళ్ళేనా? అంటే విమర్శించే వాళ్ళని ఏమన్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళి ఆడవాళ్ళు ఇస్తారు, మగవాళ్ళు ఇస్తారు గుండు. ఎంతోమంది ఇస్తారు. స్వామివారికి మొక్కుబడి ఇచ్చినప్పుడు వాళ్ళ బాబుకి బాగలేదు కాబట్టి నయం అయితే మొక్కుంది కళ్ళ నిలుస్తానని ఇచ్చింది. దానిలో తప్పే ఉంది. అంటే భర్త పోయిన వాళ్ళే గుండు గీకిస్తారా ఏంది? ఇది ఇలా మాట్లాడిన వాళ్ళని ఎమ్మటినే జైల్లో పెట్టాలి ఈ మాట్లాడేవాడిని. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు భార్య అన్నలోచనవ గారు సో తన కొడుకు అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్నాడు కాబట్టి సో మరి తిరుమలకి వెళ్ళి తలనీలాలు సమర్పించి అలాగే అన్నదానానికి 15 లక్షలు డొనేట్ చేశారు. సో దీని మీద చాలామంది ఏంటంటే ట్రోల్స్ చేస్తున్నారు అవన్నీ. సో మరి తలనీలాలు అనేవి సమర్పించకూడదు, పూర్తిగా గుండు చేయించుకోకూడదు, కొన్ని ఓన్లీ భర్త లేని వాళ్ళు మాత్రం చేయించుకుని కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఏంటి చెప్పండి? ట్రోల్స్ చేసేవాళ్ళకి, ఏ ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షంలో లేరు వాళ్ళు లేరు కానీ మిగతా పార్టీలు ఏ పార్టీలైనా మన స్టేట్లోనే కాదు, 2 స్టేట్స్లో కాదు, ఇండియాలో కాదు, ఎవడైనా సరే చెప్తున్నా నేను. ఆమె క్రిస్టియన్, ఒక హిందూ మహిళగా వాళ్ళ పిల్లల పేర్లు చూడండి. ఏంటి మార్క్ శంకర్ అంటే ఒక వైపున క్రిస్టియన్ పేరు, ఒక వైపున హిందూ పేరు. అర్థమైందా? మార్క్ అంటే కమ్యూనిస్ట్ కూడా. పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికో, ఒక కులానికో, ఒక పార్టీకో సంబంధమైన ఆ టైపు వ్యక్తి కాదు. మానవాళిని అందరినీ సమానంగా చూస్తాడు. మెయిన్ ఆయన మెంటాలిటీ. అలాగే ఆయన ఫ్యామిలీని కూడా అలా పెంచుతున్నారు. ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యుండి ఒక రష్యాలోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఫ్యామిలీకి చెందిన ఆవిడ, ఒక షీ బోట్లే ఎన్నో ఉన్నాయి ఆవిడకి. అట్లాంటి ఆవిడ ఏమన్నా ఎక్కడన్నా ఏమైనా తొలికినట్టు బెనికినట్టు ఆవిడ మాట్లాడినట్టు ఎక్కడన్నా ఉన్నాయా మీకు? లేదు. అక్కడికి వచ్చారు, నిత్య అన్నదాన ట్రస్ట్కి 15 లక్షలు ఇచ్చారు. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టింది ఆవిడ. చక్కగా ఎంతో భక్తితో. ఇప్పుడు అందరూ గుళ్ళు కొట్టించుకుంటున్నారు. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నామంటే కొన్ని లక్షల మంది రోజు కొన్ని లక్షల్లో గుళ్ళు కొట్టించుకుంటుంటారు ఆడవాళ్ళందరూ. కొంతమంది ఏంటంటే ఏదో పని ఇట్లాంటి ఎవరైనా ఉండి 3 కత్తెలు లాంటివి ఇచ్చుకుంటారు. వాళ్ళ కొంచెం అన్నం కోసం ఏమైనా ఇదవుతాయని. పూర్తి భక్తిభావం గలవాళ్ళు ఆమె గుండు కొట్టించుకుంది. ఆ కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడు కాబట్టి, ప్రాణాల నుంచి చావు నుంచి బతికి బయటపడ్డాడు కాబట్టి అంత భక్తితో అక్కడికి వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చాలా స్వయంగా ఆవిడ చాలా బాధ్యతగా నిర్వహించారు. అది చాలా నచ్చింది. కానీ వాటికి కూడా విమర్శిస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు ఏదైనా తప్పు చేస్తే రాజకీయ నాయకులను, తప్పు చేసిన వాళ్ళను, తప్పుడు పనులు చేసిన వాళ్ళను విమర్శించింది. దేవుడు గుళ్ళకి వెళ్ళే వాళ్ళను కూడా విమర్శిస్తారా? డొనేషన్ ఇచ్చే వాళ్ళు కూడా విమర్శిస్తారా? మీకు పిల్లలు లేరా? మీకు భార్యలు లేరా? మీరు దాన ధర్మాలు చేయరా? ఎంతసేపు దోసుకుంటమేనారా మీరు? కాదు, ఏదైనా ఏ మతమైనా. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నారు, విజయవాడ గుణదల ఫేమస్, అక్కడికి వెళ్ళి గుళ్ళు కొట్టించుకుంటారు. తప్పు కాదు, అది భక్తి. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా గుళ్ళు కొట్టించుకుంటారు, అది తప్పు కాదు. భక్తి మనకి అంటే అంత గుండు కొట్టించుకుంటున్నారు ఆడవాళ్ళంటే ఎంత భక్తి, ఎంత త్యాగం చేసినట్టు. మగవాళ్ళం అంటే మనం వీళ్ళ కట్ చేసుకుంటే రేపు వచ్చేస్తే చుట్టూ వాళ్ళకి రావాలంటే 5-6 నెలలు పడద్ది, అయినా సరే చేయించుకుంటున్నారు. ఒక ఫారెన్ కల్చరు మన హిందూ కల్చర్కి అలవాటు పడి హిందూ మతాన్ని పూజిస్తూ హిందూ సంస్కారాన్ని పాటిస్తుంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఏమో మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఒకటే చెప్తున్నా, ఏ పార్టీ అయినా సరే మంచి చేస్తే మంచిగా మాట్లాడండి, చెడు చేస్తే చెడుగా మాట్లాడండి. అంటే దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళే వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని విమర్శించటాలు ఇట్లాంటివి మానుకోండి. హాయ్ బ్రో. అన్న, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్నలోచనవ గారు సో తిరుమలకి వెళ్ళి తలనీలాలు సమర్పించి గుండు చేయించుకున్నారు. దాని మీద కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఏమని? అలాగే గుండు చేయించుకోకూడదు, అది ఒక ఆచారం కాదు అని కొంతమంది అంటున్నారు. లేదు చేయించుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి? చేయించుకోవచ్చు కదన్న, దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఆమె తలనీళ్ళని ఇచ్చింది, ఎందుకు చేయించుకోవద్దన్న? కొన్ని వేల మంది గుండ్లు కొట్టించుకొని అక్కడ అన్నదానం చేస్తుండ్రు ఎంతోమంది. ఈమె గిట్ట అక్కడనే గుండు కొట్టించుకొని అన్నదానం ఎంతోమందికి చేసింది. మంచి పద్ధతి. సనాతన ధర్మాన్ని, దేవుడిని పూజిస్తుంది. సో దేవుడు ఇదే అదా? అమెరికా వాళ్ళకి
తెలియదు, కొంతమందికి తెలియదు. సో దేవుడు అంటే ఇది కదా అనేది ఆమె అక్కడికి వచ్చినాక తెలుసుకున్నది. దేవుడికి గిట్ట నమస్కారం చేసి మొక్కుకొని మంచిగా అన్నదానం చేసింది, అందరికీ అన్నం పెట్టింది. సో డొనేట్ గిట్టే చేసింది కదా, డబ్బులు గిట్టే డొనేట్ చేసింది కదా దేవునికి. అంత మంచి చేస్తుంది కదా. ఈ నా కొడుకులు చెత్త నా కొడుకులు అన్న, నిజంగా ఏం తెలియదు, మైండ్ డేట్ అనేది ఉండదు. ఏంటంటే ట్రోల్ చేయాలి, దానివల్ల డబ్బులు సంపాదించుకుంటారు. ఏంటంటే ట్రోల్ చేస్తే నాకు నా ఛానల్ పైకి వస్తుంది, లేదు నాకు న్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇది ఈ వీళ్ళు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో వీళ్ళకి ఇది కావాలి. వీళ్ళు వెంకటేశ్వర స్వామికి డొనేట్ చేసి డబ్బులు ఇచ్చి అన్నదానం చేసి కుండు కొట్టించుకొని దేవునికి మొక్కి నమస్కారం చేసి మంచిగా ఉండాలని ఇంత మంచి చేస్తే గిట మీకు దేవుని దగ్గర గిట ఏం రాజకీయం? నా కొడుకులు ట్రోల్ చేయడం నిజంగా నాకు ఎదురుగా ఉంటే నిజంగా చెప్పుతోటి కొడుతుంటాను వాడిని ఓడగాని, నిజంగా చెప్పు. మరి ఆవిడ ఒక క్రిస్టియన్ కదా, సో మరి క్రిస్టియన్ అయి ఉండి పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, దానికి మీరేమంటారు? చాలా హ్యాపీ కదన్న. సో దేవుని గురించి తెలుసుకున్నది కదా. సో భారతీయులు ఇది కదా, సో భారతీయులు ఈ దేవుణ్ణి నమ్ముతారు కదా, ఈ దేవుణ్ణి నమ్ముతారు కదా అని మంచిగా ఇక్కడ కలిసిపోయి ఇప్పుడు దేవుడు అంటే ఇది కదా అని నమస్కారం చేసి అన్నదానం చేసి డొనేట్ చేసి ఇంత మంచిగా చేస్తుంది కదా. ఇంకేమైంది రవి ట్రోల్ చేస్తున్నారు చూసిన ఎవరైతే? నిజంగా చెత్త నా కొడుకులు మీకు కళ్ళకు కనిపిస్తలేదా? ఆమె కృష్ణేటి నుంచి ఇక్కడికి వచ్చి మన దేవుణ్ణి మొక్కుతుందంటే ఎంత గొప్ప విషయం అన్న. అది తెలుసుకోకుండా ఏది తెలుసుకోకుండా అలా ఇవ్వకూడదు, తల నీళ్ళని ఇవ్వకూడదు అంటే అన్నదానం చేయడం గిట్ట కరెక్ట్ కాదా? మరి డబ్బులు డొనేట్ చేయడం గిట్ట తప్పు. ఇదే అన్న ట్రోల్ చేసేది, నాకు అర్థం కాదు. వీళ్ళు నా ఎదురుగా ఉండాలి, నిజంగా ఎట్లా కొడుతుంటే మామూలుగా కాదు, వాళ్ళు మామూలుగా కొట్టకపోతుంటే అది. హాయ్ బ్రో. హాయ్ అన్న, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ యానల్ యజ్ఞవ గారు సో తిరుమల తిరుపతి స్వామివారికి తలనీలా సమర్పించారు. సో దాన్ని కూడా కొంచెం ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఆ ట్రోల్ చేసిన ఎవడో ఒకసారి నా దగ్గర రమ్మని చెప్పండి, దాంట్లో తప్పేముంది? ఆమె మొక్కుంది అంటే మన దేవుణ్ణి ఇప్పుడు మనంగా గర్వించుకోవాలి. ఒక క్రిస్టియన్ అయ్యింది మన 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 హిందూ దేవుని అంటే ఆ సమయంలో అంటే వాళ్ళ అబ్బాయికి ఏది జరిగిందో అగ్నిప్రమాదం ఆ సమయంలో మన దేవుణ్ణి తలుచుకోవడం వల్ల తన అబ్బాయి బతికాడని నమ్మింది కాబట్టి వచ్చింది, దాంట్లో తప్పేముంది? నాకు అర్థం కావట్లే. సరే అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు అఘోరి ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అఘోరి ఉంది, అన్ని కులాల వారికి గొడవలు పెట్టింది. ఇప్పుడు ఏమైంది? రెండో పెళ్లి చేసుకుని ఇప్పుడు ఈరోజు నైట్ ఫస్ట్ నైట్ అంట. మళ్ళీ దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మళ్ళీ తప్పు చేసే వాళ్ళనే మీరు వదిలేస్తున్నారు. వాళ్ళు ఇంకా మన సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అంతేగాని ఇలా అది తప్పు ఇది ఎవరో తప్పు చెప్పింది అసలు నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటున్నారంటే భర్త ఉన్న వాళ్ళు గుడ్డు చేయించుకోకూడదు ఆడవాళ్ళు అంటున్నారు, మరి దానికి ఏమంటారు? ఓకే, ఆ విధంగా అనడం తప్పులేదు, కానీ ఏమంటారు వాళ్ళు అంటే నేను ఒక దాంట్లో విన్నా, అంటే తను క్రిస్టియన్ ఇలా చేయించకూడదు అనేది తప్పది. అది ఎప్పుడు మనకి క్యాస్ట్ గురించి చాలా మంది ఏమంటున్నారంటే భర్త లేని వాళ్ళే గుండు కొట్టించుకోవాలి, భర్త ఉన్న వాళ్ళు కొట్టించుకోకూడదు అంటారు. ఇది ఎక్కడ రూల్ అండి? తిరుపతిలో మీకు ఎన్ని సీసీ ఫుటేజ్లు కావాలి? ఎంతమంది గుండులు కొట్టించుకోవట్లేదు, ఎంతమంది తిరుపతికి వెళ్ళట్లేదు చెప్పండి. అలా అంటే మళ్ళీ ఒక పని చేయండి, మళ్ళీ ఇంకా తిరుపతిలో అది ఏమంటారు కటింగ్ చేసేది, అది మనం తలనీళ్ళు సమర్పించుకుని బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే మొక్క అనేది అందరికీ ఉంటుంది. ఇంకా అట్లా అంటే ఇప్పుడు ఒక ఆడామ గుండు కొట్టించుకుంటే ముగ్గురు చంపేసుకోవాలి, నాకు అర్థం కావట్లేదు. దీని ప్రకారంగా నాకు అర్థం కావట్లేదు. దేవుడికి వాళ్ళ ప్రేమతో ఇస్తున్నారు అంతే, దానికి వీళ్ళు ఇట్లా అంటే ఏదో వంక అండి, ఏదో వంక పెట్టాలి కదా అంతే, అంతమించి ఏం లేదు. సో మరి ఇదంతా కూడా లేదు, ఆడవాళ్ళు గుండు చేయించుకోవచ్చు అంటారా? ఎందుకండి ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా వెళ్ళాను తిరుపతికి, ఎంతోమంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చేయించున్నారు, దాని తప్పేముంది అని. అది దేవుడికి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోలేదు, జస్ట్ ఏదో అంటే కొన్ని వెంట్రుకలు ఇచ్చేసి వచ్చాను. మన ఇష్టం అది, దాంట్లో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్స్.